అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్, శానిటేషన్ నిర్వహణలో ఉన్న లోపాలను వారం రోజుల్లోపు సరిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. జీజీహెచ్లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, హెచ్ఓడీలు, సిబ్బంది మరియు ఏజెన్సీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికల ద్వారా ఆసుపత్రిలో బయోమెడికల్ వేస్ట్ వర్గీకరణ సరిగా జరగకపోవడం, 4 కలర్ బీన్స్, సరైన స్టోరేజ్ సర్వే లైన్స్ లేకపోవడం వంటి లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బయోమెడికల్ వేస్ట్ సేకరణ, డిస్పోజల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వీల్ చైర్లో బయోమెడికల్ వేస్ట్ను తరలించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శానిటేషన్ ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బయోమెడికల్ వేస్ట్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో దాని కలెక్షను, డిస్పోజల్కి సంబంధించి ఒక సమీక్షని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వర ప్రసాద్ గారు, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్సు రవి గారు, పర్వీన్ గారు, మరి హాస్పిటల్లో ఉన్నటువంటి హెచ్ఓడీస్ అందరితో కలిసి సమీక్ష చేయటం జరిగింది, రివ్యూ చేయటం జరిగింది. మరి కొద్ది రోజుల క్రితం ఏదైతే ఒక వార్త మా దృష్టికి వచ్చిందో, గవర్నమెంట్ హాస్పిటల్కి చెందినటువంటి బయోమెడికల్ వేస్టు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటి డంప్ యార్డ్లో డంప్ చేయబడుతుంది అన్నటువంటి వార్త నా దృష్టికి రాగానే మరి ఇమ్మీడియట్గా నా సహచర చైర్మన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి కృష్ణయ్య గారితో మాట్లాడటం, వారు ఇమ్మీడియట్గా ఒక ఇన్స్పెక్షన్కి ఆదేశించి ఒక నివేదికని తయారు చేయడం, నివేదిక కాపీ రాగానే నేనే స్వయంగా మరి హాస్పిటల్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి లోపాలని సరిదిద్దటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. చాలా డీటెయిల్డ్గా మరి ఇప్పటివరకు సూపరింటెండెంట్ గారితో, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఆర్డీఓ గారు, ఇతర సిబ్బంది అందరితో కూడా మాట్లాడి బయోమెడికల్ వేస్ట్ అనేది ప్రతి హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా యాజ్ పర్ ద రూల్ సెగ్రిగేట్ చేసి 4 బిన్ సిస్టమ్ని విత్ కలర్ కోడింగ్ ఏర్పాటు చేసి సెగ్రిగేట్ చేసి దానిని డెసిగ్నేటెడ్ ఏజెన్సీకి అందజేసి ప్రాపర్గా సైంటిఫిక్గా డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బయోమెడికల్ వేస్ట్ అనేది మున్సిపల్ వేస్ట్ లాగా ఎక్కడ పడితే అక్కడ దాన్ని మనం పారేసినట్లయితే అది ప్రజల ఆరోగ్యానికి హానికరం. అందుకనే దానికి ప్రత్యేకించి రూల్స్ని ఫ్రేమ్ చేసి వాటిని అమలు చేయటం జరుగుతూ ఉంది. బయోమెడికల్ వేస్ట్ అనేది ప్రత్యేకమైనటువంటి డిస్పోజల్ ప్లాంట్స్, ఇన్సినరేటర్స్లో వాటిని మనం బర్న్ చేసి డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే హాస్పిటల్స్ నుంచి వచ్చేటటువంటి ఆ సిరింజెస్ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్స్లో వాడేటటువంటి ఆ కాటన్ కానీ, బ్యాండేడ్స్ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాడేటటువంటి గ్లౌజ్ కానివ్వండి, ఇటువంటి రకరకాలైనటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ట్రీట్మెంట్లో భాగంగా ఉపయోగించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే అది చాలా హానికరం. అందుకనే ఈ రోజున ప్రాపర్గా సమీక్ష చేసి ఇక్కడ అంతర్గతంగా శానిటేషన్ నిర్వహిస్తున్నటువంటి ఏజెన్సీ వారిని, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ కలెక్ట్ చేసి డిస్పోజ్ చేసినటువంటి ఏజెన్సీ వారిని కూడా పిలిపించి గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇక మీదట ఖచ్చితంగా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాపర్గా బిన్స్ ఏర్పాటు చేయటం కానివ్వండి, కలర్ కోడింగ్ పాటించడం కానివ్వండి, డెసిగ్నేటెడ్ స్టాక్ పాయింట్స్ పెట్టడం కానివ్వండి, సెగ్రిగేషన్ ప్రాపర్గా చేయటం కానివ్వండి,
ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని చెప్పి గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్ట్ చేసుకునే ఏజెన్సీ వారికి కూడా ఖచ్చితంగా మరి ట్రాన్స్పోర్టేషన్కి వాడే వెహికల్ దగ్గర నుంచి కొంచెం పెద్ద వెహికల్ పెట్టుకోవడం, వారు నిర్ణీత సమయానికి, అది కూడా ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి, ఎందుకంటే దాదాపు 600 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ 1000-1200 మంది పేషెంట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేటటువంటి హాస్పిటల్కి ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండే విధంగా మరి కాంట్రాక్ట్ ఏజెన్సీస్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. కాబట్టి వారికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు కలెక్ట్ చేసుకునే వెహికల్ దగ్గర నుంచి డెసిగ్నేటెడ్ టైమ్స్కి రావటం, అవన్నీ కూడా ఇమ్మీడియట్గా వాటిని సెటరైట్ చేసుకోవాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి అంతర్గతంగా ఇక్కడ ఇంటర్నల్గా శానిటేషన్ సేవలు అందిస్తున్నటువంటి సంస్థకు కూడా తగినంత మందిని సిబ్బందిని అప్గ్రేడ్ చేసుకుని బిన్స్ పెట్టడం కానీ, ఇంటర్నల్గా ఆ బిన్స్ దగ్గర నుంచి స్టోరేజ్ పాయింట్ తీసుకెళ్లే ట్రాలీస్ కానీ, ఇవన్నీ కూడా అన్నీ కూడా ప్రాపర్గా ఒక వారం రోజుల్లో ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలని చెప్పి కూడా గట్టిగా చెప్పటం, షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వచ్ఛత విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా బాధ్యత పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ని పెట్టుకున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా శానిటేషన్ పరంగా ఎటువంటి లోపాలు కూడా లేకుండా చూసుకోవాలని చెప్పి పదే పదే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి కూడా చెప్తున్నాం. ఈ రోజున అనంతపురం పట్టణంలో మన శానిటరీ వర్కర్స్ సంక్షేమానికి శానిటేషన్ పరంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేటటువంటి అనిల్ గారు, వారు ఈ పర్టికులర్ సమస్యని మా దృష్టికి తీసుకురావటం, ఆ రకంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయన కూడా వ్యవహరించినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆ విధంగా ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రారంభించినటువంటి ఉద్యమం వల్ల ప్రజలు ఇవాళ ఎంతో బాధ్యతగా ఫీల్ అయ్యి అనేక రకాలుగా వారు కూడా తమ వంతు సహకారాన్ని అందించడానికి అనిల్ గారు లాగా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి అధికారుల పైన కూడా అదే రకమైనటువంటి బాధ్యత ఉండాలి. కాబట్టి ఆ విధంగా వ్యవహరించాలని చెప్పి వారందరికీ కూడా చెప్పటం, మరి సూపరింటెండెంట్ గారు కూడా ఒక వారం రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ లోపాలన్నింటిని కూడా సరిదిద్దుకొని, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి కింద స్థాయి సిబ్బంది దగ్గర నుంచి పై వరకు కూడా మేము ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ను కూడా అతి త్వరలోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి ఇక్కడ నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా వారి బాధ్యతల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. రూల్స్ని ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా మనం వ్యవహరించాలన్న దానిపైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహిస్తుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా దీని పట్ల అవగాహన పెంచుకొని ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకి మనం ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని కనుక మనకి ఇవ్వకపోతే అది వారి ఆరోగ్యానికి మంచి చేయకపోగా ఇంకా కూడా వాళ్ళకి చెడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి శానిటేషన్ పరంగా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని వారికి చెప్తూ, బయోమెడికల్ వేస్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటిస్తూ ఆ రకంగా ఉన్నటువంటి డెఫిషియన్సీస్ అన్నిటిని కూడా వారం రోజుల్లో సరిదిద్దుకోవాలని చెప్పి వారిని చెప్తూ, అదేవిధంగా ఏజెన్సీస్ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిని హెచ్చరించడం జరిగింది. మేము కూడా ఒక్క అమరావతి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన కూడా మరి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. హాస్పిటల్స్లో శానిటేషన్ మనం ఏ రకంగా మెరుగుపరచాలన్న అంశం మీద వారు కూడా చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారు. కాబట్టి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా శానిటేషన్ మెరుగుపరచడానికి ఏ విధంగా మనం కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశం మీద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హెల్త్ మినిస్ట్రీతో కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా చెప్తూ ఉన్నాం, ఉన్నటువంటి లోపాలని నిర్ణీత సమయంలో వారు సరిదిద్దుకొని మళ్ళీ ఇటువంటి ల్యాప్సెస్ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్లో జరగకుండా చూడాలి అని చెప్పి, మళ్ళీ
ఏ డంప్ యార్డ్లోనూ ఇంకొక చోట ఇటువంటి బయోమెడికల్ వేస్ట్ కనపడకుండా ప్రాపర్గా సైంటిఫిక్ వేలో డెసిగ్నేటెడ్ ప్లేస్కి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి డిస్పోజల్ అయ్యే విధంగా చూడాలని వారికి కూడా మళ్ళీ ఒకసారి చెప్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.